రాజమండ్రి ప్రసాద్ మాల్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఢీకొనడంతో జిఎస్ఎల్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చేయూత ట్రస్ట్ అధినేత రవి అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనపై నిరసన తెలుపుతూ మృతురాలికి ఆశ్రు నివాళి అర్పించేందుకు కాకినాడలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత రవి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రమాదంలో కోల్పోవడం ఆమె కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చూడాలని, మద్యం సేవించి వాహనాలు తోలే వారిపై, అలాగే మాల్స్ లోకి మద్యం మత్తులో ఉన్న వారిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థతో పాటు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ, ఊపిరి ఫౌండేషన్ మిత్ర బృందం, దేవా ఫౌండేషన్ ప్రతినిధులు మరియు మహిళా అధ్యక్షురాలు తేజస్వి, అసోసియేషన్ అధ్యక్షురాలు రామ్దేవ్ సుందరి, ఆర్గనైజేషన్ సెక్రటరీ మంజుల, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొమ్మను తాతారావు స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాకినాడ నందు డాక్టర్ ప్రియాంక ఇటీవల మృతి చెందడం జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా శాంతి ర్యాలీని క్యాండిల్తో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మరి 3వ తేదీన రాజమండ్రిలో ప్రసాద్ మాల్ వద్ద జరిగిన ఒక ప్రమాదంలో అంటే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి డాక్టర్ ప్రియాంక జిఎస్ఎల్లో చదువుతున్న విద్యార్థినిపై ఢీకొట్టడంతో ఆవిడ మరణించడం జరిగింది. దాని మీద అనేక స్పందనలు వచ్చినా సరే కానీ ఒక ప్రమాదంలో ఒక విద్యార్థిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికి కూడా తీరని లోటు. అలాంటి డాక్టర్ చదివే విద్యార్థిని చనిపోవడం పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఈ రోజున ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో డాక్టర్ యొక్క విలువని ఎవరు కట్టలేము. అటువంటి విద్యార్థిని ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి, అలాగే తనపై ఆశలు పెట్టుకున్న కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి. మరి ఆ తండ్రి యొక్క ఆవేదన చూసి మేము ఈ రోజున కాకినాడలో అశ్రు నివాళిని అర్పించాలని, అదేవిధంగా మరి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలా త్రిపుర సుందరి. నేను చేయూత ఉమెన్స్ వింగ్ని. ఈరోజు డాక్టర్ ప్రియాంక తన చనిపోయిన విషయం మీద మేము ర్యాలీ చేయడానికని భరతమాత విగ్రహం నుంచి, తెలుగు తల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు చేయడం జరుగుతుంది. అనేక ఫౌండేషన్స్ అన్ని కలిపి. తనది నిజంగా దేవుడు రాసిన చావు అనేది కాదండి. కావాలని ఫస్ట్ తన కారుతో గుద్ది తను పడిపోగానే లేచి ఏంటండి అని అడిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి తనని అన్యాయంగా చాలా దారుణంగా చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం అండి. ఈ విషయం మీద మేమందరం కూడా, మా లేడీస్ అందరం చేయుతో అనేక ఫౌండేషన్స్ అందరూ కలిసి కూడా ర్యాలీ చేసి, క్యాండిల్ ర్యాలీ చేసి తన ఆత్మకి శాంతి కలగాలని, ఇలాంటి విషయాలు ఇంకా ఎవరికీ కూడా జరగకూడదని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.